ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఏపీ వ్యాప్తంగా 45 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఐపీ అడ్రస్లు సేకరిస్తున్నామని, విచారణ జరపాలని పోలీస్ శాఖను కోరామని చెప్పారు ఆయన. తూర్పుగోదావరి జిల్లాలో 6 మీ సేవా సిబ్బంది హస్తం ఉందని, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓట్ల గల్లంతు వ్యవహారంపై ఏపీ సీఈఓ ఏమంటున్నారు? పూర్తి వివరాలు చెప్పండి. అంటే మొత్తంగా ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళు తమ ఓటు హక్కును రద్దు చేసుకుంటున్నట్లు మీ సేవా కేంద్రాలు ఆన్లైన్ లో ఎవరైతే దరఖాస్తు చేశారో ఆ దరఖాస్తుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద రాజకీయంగా పెద్ద సంచలన కేంద్రంగా మారింది. ఎందుకంటే వేల సంఖ్యలో ఒకేసారి తమ ఓట్లు తొలగించాలంటూ ఆన్లైన్ లో వస్తున్నటువంటి దరఖాస్తుల మీద ఎలక్షన్ కమిషన్ కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. అలాగే సీరియస్ కూడా అవుతుంది. ఎందుకంటే ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ఇది మీద మొత్తం కూడా ఇప్పటికే ఇరు పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కి పరస్పరం ఫిర్యాదులు చేయడం ఎలక్షన్ కమిషన్ కూడా తీవ్ర తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి దానికి ఇప్పటికే మొత్తం ఇట్లా చేసినటువంటి కేసులకు సంబంధించిన అంటే ఎవరైతే ఆన్లైన్ లో తమ ఓట్లు తొలగించాలని చెప్పేసి పెట్టిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తులు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఆ కలెక్టర్లని ఆ జిల్లాల్లో ఉన్న గ్రామాలకి వెళ్లి అక్కడ ఓటర్ ఉన్నాడా లేడా, ఓటర్ కి సంబంధించినటువంటి దాని మీద ఆయన వ్యక్తిగతంగా అప్లై చేసుకున్నాడా లేదా అని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఓట్ల తొలగింపు వ్యవహారం మీద ప్రధానంగా 45 కేసులు నమోదు చేశామని చెప్పేసి గోపాలకృష్ణ ద్వివేది చెప్తున్నారు. మొత్తం ఏపీలో 9 జిల్లాల్లో ఈ 45 కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఇందులో శ్రీకాకుళం జిల్లాలో 3 చోట్ల, అట్లానే తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 14 చోట్ల, కృష్ణా జిల్లాలో 3 కేసులు, ప్రకాశం జిల్లాలో 4 కేసులు, చిత్తూరులో 3 కేసులు, కర్నూలులో 8 కేసులు చొప్పున, విశాఖపట్నంలో 8, గుంటూరు, అనంతపురంలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. అయితే ఈ మొత్తం కూడా మాక్సిమం ఈ కేసులకు సంబంధించినటువంటి నమోదు అన్ని కూడా ఓటర్లకు తెలియకుండానే వాళ్ళకి ప్రమేయం లేకుండానే తమ ఓటు హక్కు తొలగించాలనేటువంటి దాని మీద ఆన్లైన్ లో అప్లై చేశారనేటువంటిది ఇప్పటి వరకు పోలీసు దర్యాప్తులో తేలింది. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పోలీస్ శాఖను ఆదేశించడంతో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కూడా దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి వీటి మీద కేసులు నమోదు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో సంబంధించిన దాని మీద కూడా ఇందులో మీ సేవా కేంద్రాలకు సంబంధించిన పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల హస్తం కూడా ఉందని చెప్పేసి దర్యాప్తులో తేలిందని వాళ్ళ మీద కూడా ఆ కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. అయితే మొత్తం మీద ఇదంతా కూడా ఆన్లైన్ అనేది మొత్తం ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ సర్వర్ ఉంది. మొత్తం కూడా ఆ సర్వర్ లో అంతా కూడా అప్లోడ్ అవుతుంది. కాబట్టి సీడాక్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆ సీడాక్ కి సంబంధించినటువంటి దాని మీద వాళ్ళకు మాత్రమే మొత్తం ఎక్కడెక్కడి నుంచి ఇవన్నీ ఆ ఓట్లు తొలగించాలని చెప్పేసి ఏ కంప్యూటర్ నుంచి అయితే ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందనేది ఆ సీడాక్ మాత్రమే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా సంబంధించినటువంటి ఈ మొత్తం దరఖాస్తుకు సంబంధించినటువంటి ఏ దరఖాస్తు ఏ ఐపీ అడ్రస్ మీద ఏ కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేయబడ్డది అనేది ప్రధానంగా దానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతుంది. అయితే ఇప్పటికే ఎవరైతే కేసులు నమోదయ్యాయి ఈ నిందితులకు సంబంధించినటువంటి దాని మీద మొత్తం ఐపీసీ 20B, 419, 420, 471 ఐటీ యాక్ట్ కింద 66, 66D తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 31 ప్రకారం ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈ ఒకవేళ ఇలాంటి ఏమన్నా వచ్చినా కూడా ఓటర్లు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓటర్లు సంబంధించినటువంటి ప్రమేయం లేకుండా నా ఓటు తొలగించమని చెప్పేసి ఎవరైనా వచ్చినప్పుడు కూడా అది వెంటనే తొలగించడానికి కుదరదు. 3 సార్లు 3 తరఫాలుగా ఆ ఇంటింటికి వెళ్లి ఏదైతే దరఖాస్తు ఉందో ఆ దరఖాస్తుదారికి వెళ్ళి మరి మీరు ఓటు తొలగించుకోవటానికి అప్లై చేసుకున్నారా అని చెప్పి అడుగుతున్న ద్వారా ఇవి తెలియటం లేదు కాబట్టి ఇట్లా చేసుకోవట్లేదు కాబట్టి వాళ్ళన్నీ కూడా ఉంచుతున్నామని, అలాంటి వాళ్ళు నిజంగా ఎవరైతే జెన్యూన్ గా ఉంటే వాటిని మాత్రమే తొలగిస్తామో ఆ తొలగించిన సంబంధించినవి కూడా జిల్లా కలెక్టర్ నుంచి తమ దగ్గరకు వస్తే మాత్రమే వాటి మీద మరోసారి దర్యాప్తు జరిపి తొలగిస్తామే గానీ ఇలా రాజకీయంగా కానీ లేకపోతే చూస్తున్నటువంటి ఆ అంశాలకు సంబంధించినటువంటి దాని మీద సంబంధం లేకుండానే మొత్తం మీద తాము ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు కూడా ఎలక్షన్ ప్రధాన అధికారిగా ఉన్నటువంటి గోపాలకృష్ణ ద్వివేది చెప్తున్నారు. ఏదేమన్నప్పుడు కూడా ఇలాంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి దాని మీద ఏమన్నా ఉంటే కూడా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని, తీసుకొస్తే మాత్రం అది ఎంతటి పెద్దవారైనా ఎంతటి ఎవరి ప్రమేయం ఉన్నప్పుడు కూడా తక్షణం తాము చర్యలకు ఉపేక్షించే విషయంలో ఏమాత్రం కూడా ఉపేక్షించబోమని చెప్పేసి అంతటి వాడి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.
ఐటీ గ్రిడ్ కంపెనీ ఉద్యోగుల అదృష్టంపై విచారణ జరిపిన హైకోర్టు ప్రతివాదులైన తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, సైబర్ క్రైమ్ వింగ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, మాదాపూర్ ఇన్స్పెక్టర్లను రేపు ఉదయం 10:30 గంటలకు తమ ముందు ప్రవేశపెట్టాలని తెలంగాణ పోలీసుల్ని ఆదేశించింది. ఆ నలుగురికి తాము 160 నోటీస్ ఇచ్చామని తెలంగాణ పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే కేసు డైరీలో బ్లాంక్ పేపర్లు ఉండడంపై తెలంగాణ పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, ఐటీ గ్రిడ్ ఉద్యోగుల అదృశ్యం వ్యవహారంపై హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? తమ సహ ఉద్యోగులు నలుగురు కూడా కనిపించకుండా పోయారు అని చెప్పి ఇవాళ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదే ఐటీ గ్రిడ్ సంస్థకు సంబంధించినటువంటి అశోక్ అనేటువంటి ఉద్యోగి. దీనికి సంబంధించి సాయంత్రం 5:30 గంటల సమయంలో ఇద్దరు న్యాయమూర్తులు విచారించడం జరిగింది. ఆ సందర్భంలో తెలంగాణ పోలీసులు కూడా అక్కడ కోర్టు ముందు హాజరయ్యారు. అదే సమయంలో వాళ్ళు కేసు డైరీ కావాలని అడిగినటువంటి నేపథ్యంలో కేసు డైరీని కూడా కోర్టు ముందు ఉంచారు. ఆ సమయంలో అందులో కొన్ని బ్లాంక్ పేపర్స్ ఉండడం, కొన్ని రెవెన్యూ స్టాఫ్ల పైన సిగ్నేచర్స్ తీసుకుని ఉండడంతో ఒకసారిగా కోర్టు దీనికి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే నలుగురు రేగొండ భాస్కర్, పనికడలూరి చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ ఈ నలుగురు ఉన్నారో వీళ్ళకు మేము 160 నోటీసులు ఇచ్చాము, దాని ప్రకారం తమ ముందు హాజరు కావాలని చెప్పామని చెప్పేసి కూడా పోలీసులు హైకోర్టుకు సూచించడం, హైకోర్టుకు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు రేపు ఉదయం 10:30 గంటలకు ఆ నలుగురిని కూడా తమ ముందు హాజరుపరచాలని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే పిటిషన్ దాఖలు చేశాడో ఎవరైనా కూడా తమ ప్రాణాలకు తెగించి పోలీసుల పైన ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తారా, ఈ విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా హైకోర్టు పోలీసులకు స్పష్టం చేయడం జరిగింది. దీంతో పోలీసులు కూడా రేపు వాళ్ళను హైకోర్టు ముందు ప్రవేశపెడతామన్నారు. మరొక వైపు ఈ నలుగురికి సంబంధించినటువంటి ఏదైతే పిటిషనర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఉందో దీనికి సంబంధించి మొత్తం 4 అఫిడవిట్లతో రేపు పిటిషనర్ కూడా కోర్టు హాజరు కావాలని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంపత్.